అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శేషు గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. భరతరెడ్డి గారు నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు అజెండా. సో ఏంటి సార్, మొత్తంగా నిన్న చర్చలు మాట్లాడుకున్నాం, నిన్న ఇదే సమయానికి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కొన్ని కీలక అప్డేట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక హర్మూజ్ చుట్టే మళ్ళీ రాజకీయం కేంద్రీకృతం అవుతున్న పరిస్థితి. నిన్న మనం చర్చించుకుంటున్నట్టుగానే ఒకవైపు చర్చలు జరుగుతుంటే ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు. సో ఏంటి ఆ బెదిరింపుల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి అసలు ఆ బెదిరింపుల తర్వాత ఇరాన్ మనం ఏదైతే ఊహించామో అదే మాటలు మాట్లాడింది ఇరాన్. సో ఏంటి పరిస్థితి? శాంతి చర్చలు అన్నప్పుడు సంయమనంతో ఉండాల్సిన బాధ్యత ఇరు దేశాలపై. ఇరు దేశాలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ప్రపంచం ఎదురు చూస్తుంది శాంతి చర్చల ద్వారా పురోగతి సాధించడం ద్వారా ప్రపంచంలో శాంతి నెలకొనే అవకాశం ఉందని అనుకుంటున్న సమయంలో ట్రంప్ ఒకవైపు బెదిరింపు ధోరణిలో వెళ్తున్నారు, ఇరాన్ మొండి పట్టుదలకు వెళ్తుంది. అంటే ఇరు దేశాలు కూడా శాంతి మార్గం వైపు కాకుండా కవ్వింపు చర్యలకే పాల్పడుతున్నాయని చెప్పొచ్చు. అంటే ఒక దేశం కరెక్ట్, ఒక దేశం తప్పు అని చెప్పడానికి వీల్లేదు. అంటే రెండు దేశాలు ఏదైతే ట్రంప్ రెచ్చగొడుతున్నారో దానికి కౌంటర్ గా ఇరాన్ కూడా చేస్తున్న పనిని మనం చూడొచ్చు. ఈ రోజు జరగాల్సిన చర్చలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇరాన్ వాకౌట్ చేయడం కూడా జరిగింది. చర్చలు ఫోటో సెషన్ తీయడానికి కూడా ఇరాన్ ఇష్టపడట్లేదు. ఇలాంటి సందర్భంలో అసలు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తుంది, హిజ్బుల్ మీద దాడులు చేస్తుంది. అసలు ఇజ్రాయెల్ లేకుండా శాంతి చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇదంతా ఒక గందరగోళమైన పరిస్థితి లాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చర్చల్లో పాల్గొనాల్సిన ఇజ్రాయెల్ లేదు. ఇజ్రాయెల్ కి సంబంధం లేకుండా ఇరాన్, అమెరికా మాత్రం చర్చల్లో పాల్గొంటున్నాయి. ఇలాంటి సందర్భంలో హార్మూజ్ మరొకసారి మూసివేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించడం జరిగింది. అదేం లేదు, హార్మూజ్ ఏం మూయట్లేదని చెప్పి నిన్న మార్నింగ్ వరకు ప్రకటన చేసిన ట్రంప్ చివరికి అవును హార్మూజ్ మూసివేయడం జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ ఏమంటుండ్రు, మీరు చర్చలకు సహకరించకపోతే, చర్చల్లో పాల్గొనకపోతే మేము అసలు ఇరాన్ అనే దేశాన్ని చిత్రపటంలో లేకుండా చేస్తాం, అసలు హార్మోజ్ దగ్గర మేమే టోల్ టాక్స్ పెట్టాం, మేము టోల్ టాక్స్ పెట్టి గల్ఫ్ దేశాల నుంచి మేము టోల్ వసూలు చేస్తాం, మాకు గతంలో చాలా నష్టం జరిగింది, ఆ నష్టాన్ని పూరించుకోవడానికి మేము టోల్ ట్యాక్స్ విధిస్తామని చెప్తుంది. అసలు ఇరాన్నే ట్యాక్స్ విధించొద్దు, ట్యాక్స్ వేయొద్దు, ఫ్రీగా ఇంధనాలను నౌకలను వదిలేయని చెప్పిన అమెరికా ఇప్పుడు ఏం చెప్తుంది, మేమే అక్కడ టోల్ విధించి మేమే ఆ ట్యాక్స్ తీసుకుంటున్నామని చెప్తుంది. అంటే ఇవన్నీ పరిణామం చూసుకుంటే చర్చలు ఏ విధంగా పురోగతిలోకి వెళ్తే, ఏ విధంగా మొత్తానికైతే చర్చలకు సంబంధించిన సంతకాలు చేయడం జరిగింది. 60 రోజుల పాటు ఆ శాంతి చర్చల్లో పురోగతి సాధిస్తామని చెప్పినప్పటికీ ఎలాంటి శాంతి కానీ ఎలాంటి పురోగతి కానీ కనిపించట్లేదు. అంటే మొదటి రోజు ఒక్క రోజుకే కనీసం ఒక కొద్ది రోజులన్నా గడిచాక కొంత ఏదైనా వచ్చింది అంటే అనుకోవచ్చు, కానీ ఎలాంటి చర్చలు ప్రారంభం కాలేదు, దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. ఏ చర్చలు జరగకుండా ఏం జరగకుండా కవ్వింపు చర్చలు స్టార్ట్ అయ్యేది. మొదట్లో ఏ విధంగా అయితే ఇరాన్ అలాగే అమెరికా మాట్లాడిందో అదే విధంగా మరొకసారి మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది వంశీ.